మిక్స్డ్ వెజ్ ఇడ్లీ. వావ్! సో ఇడ్లీ అనగానే మనకు అస్సలు నచ్చదు. ఏంటంటే సిక్ పీపులే తీసుకుంటారు అని అందరూ అనుకుంటాము. సో ఎవ్రీడే అది చేసుకోవడం అనేది ఈజీ ప్రాసెస్ అనమాట. ఒకసారి ఈ పిండి రెడీ చేసుకుంటే చాలు. బట్ ఏంటంటే ఎప్పుడు బ్లాంక్ కాకుండా ఇలా డిఫరెంట్గా మిక్స్డ్ వెజిటబుల్స్ అంటున్నావు కాబట్టి సో చూడాలి మరి ఎలా ఇంత టేస్టీగా చేస్తావు అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇడ్లీ ఆల్రెడీ రవ్వ నానబెట్టి తీసుకొచ్చేసాను. సో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటాం ఇడ్లీ రవ్వ. సూపర్. సో నిజంగానే వెజిటబుల్స్ మనకు కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. యూజువల్గా వెజిటబుల్స్ అనగానే మనము క్యారెట్, బీన్స్ అండ్ క్యాప్సికమ్ యూస్ చేస్తున్నాం ట్రై కలర్ లాగా. ఓకే, పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ పోపుతో స్టార్ట్ చేద్దాం. ముందుగా కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్ జీలకర్ర. సో యూజువల్గా ఇడ్లీ అంటేనే చాలా మందికి ఇష్టం ఉండదు, అదొక సిక్ పీపులే తింటారు అన్న ఫీలింగ్లో ఉంటుంది. కొంచెం ఇలా మనం డిఫరెంట్గా చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ చాలా వెరైటీస్ కూడా చేసాం ఇదివరకే ఇడ్లీలో, అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరైటీస్ అనమాట. సో ఇడ్లీస్ కాబట్టి మనం ఏ టైంలో అయినా కన్జ్యూమ్ చేయొచ్చు కదా, ఏ టైంలో అయినా తినొచ్చు. యా, ఇడ్లీస్ మనం ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. అండ్ చాలా మంది బ్లాండ్ టేస్ట్ ఉంటుంది అనుకునే వాళ్ళు ఇలా చక్కగా వెజీస్ యాడ్ చేసి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత ఆవాలు, మినప్పప్పు కొంచెం, అలాగే జీడిపప్పు, అల్లం తురుము. చక్కటి పోప్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ కరివేపాకు, ఆ తర్వాత ఇంగువ కూడా. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇందులోనే వెజిటేబుల్స్ కూడా సార్ట్ చేద్దాం. ముందుగా బీన్స్, క్యాప్సికమ్, ఆ తర్వాత క్యారెట్ తురుము. ఇందులోనే లైట్గా కొంచెం పసుపు, అలాగే సాల్ట్ కూడా ఇంక్లూడ్ చేద్దాం. సో చాలా లైట్గా మనం సార్ట్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఎలాగో మనం స్టీమ్ చేస్తాం కాబట్టి స్టీమింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో స్టాప్ చేసాను. యా, స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్, ముందుగా ఇందులో పెరుగు, ఆ తర్వాత ఆల్రెడీ నానబెట్టిన గోధుమ రవ్వ, ఒకసారి కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీని బట్టి మనం ప్రిపేర్ చేస్తాం. పర్ఫెక్ట్గా అనిపించింది. అండ్ ఇప్పుడు ఈ పోపు అందులో వేయాలంటే? యా, పోపు ఇందులో వేసేద్దాం. అలాగే కొంచెం ఫ్రూట్ సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం కొత్తిమీర కూడా. ఓకే, సో అలా కలుపుతూ ఉండు. ఇలా నేను స్టీమ్కి ప్రిపేర్ చేస్తాను. ఓకే,
సో చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది పెరుగుతోనే. ఓకే, సో కొద్దిగా ఆయిల్ రాసేసి మనం ఇడ్లీ పెట్టేస్తాం. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. సో చాలా చాలా టేస్టీగా ఉండబోతుంది. ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుని పెరుగు యాడ్ చేసాము అండ్ ఆ పోప్ మాత్రం చాలా టేస్టీగా ఉండబోతుంది. సో రెగ్యులర్ ఇడ్లీ ఎప్పుడు తిని బోర్ కొడుతుంటాయి కాబట్టి ఇట్లా కొంచెం డిఫరెంట్గా యాడ్ చేయొచ్చు. అండ్ గోధుమ రవ్వతో చేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ వైజ్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఏ టైంలో తీసుకుంటే బెటర్? ఇందాక మాట్లాడుతున్నాం ఎనీ టైం ఏ టైంలోనే తీసుకోవచ్చు, ఎందుకంటే మనం ఇందులో వెజీస్ కూడా యాడ్ చేసాము అండ్ గోధుమ రవ్వే కాబట్టి మంచి ఫైబర్. సో ఇది ఏ టైంలో అయినా హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ దీనికి సపరేట్గా డిప్ అనేది ఏం అవసరం లేదు, చట్నీ కూడా ఏమి యూజ్ చేయని అవసరం లేదు. పర్ఫెక్ట్. సో కాసేపు స్టీమ్ అవ్వనిద్దాం. ఓకే పల్లవి, సో చక్కగా స్టీమ్ అయిపోయింటాయి ఈ పాటికే. వావ్. సో సర్వ్ చేసుకుందాము. ఇంకా సర్వ్ చేసుకుందాం. వావ్, పర్ఫెక్ట్గా అయిపోయాయి అండ్ చాలా యమ్మీగా ఉన్నాయి చూడ్డానికి. చూడ్డానికి కూడా చాలా విజువల్ ట్రీట్ చాలా చక్కగా ఉంది. ఓకే లాస్య, ఇడ్లీ రెడీ అయిపోయింది. ఓకే, మిక్స్డ్ వెజ్ ఇడ్లీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసే. మిక్స్డ్ వెజ్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము అరకప్పు, క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, తరిగిన బీన్స్ పావు కప్పు, జీడిపప్పు కొద్దిగా, గోధుమ రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఫ్రూట్ సాల్ట్ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు. మిక్స్డ్ వెజ్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, జీడిపప్పు, తరిగిన అల్లం, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో తరిగిన బీన్స్, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో పెరుగు, నానబెట్టిన గోధుమ రవ్వ, వెజ్ మిశ్రమం, ఫ్రూట్ సాల్ట్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మిక్స్డ్ వెజ్ ఇడ్లీ రెడీ.